ఏమంటున్నాను? అలాగేలేండి. నాకు క్లాస్ తీసుకోవడం మానేయండి. తట్టుకోలేకపోతున్నాను. చూడండి నా బట్టలన్నీ ఎలా పడైపోయాయో. కాబట్టి నేను వెళ్ళి ఫ్రెష్ ఈ మంచి కోసమే చెప్తున్నాను పీటర్ పార్కర్. తెలిసిపోయిందా? అంతా తెలుసు. నేను సూపర్ స్పై అని మర్చిపోయావా? ఒకప్పుడు ఎంతో సరదాగా ఉండేవాణ్ణి. నా చిన్నతనం అంతా అంకుల్ బెన్, ఆంటీ మేతో చాలా సరదాగా గడిచింది. ఆ తర్వాత నన్ను ఒక సాలెపురుగు కరవడంతో నాకు చాలా పవర్స్ వచ్చాయి. అప్పుడే నేను అంకుల్ బెన్ ని కోల్పోయాను. అప్పటి నుంచి నేను మంచి పనులు చేస్తానని అంకుల్ బెన్ కి మాటిచ్చాను. నేను ఎన్నో విధాలుగా ఎంతో మందికి సాయం చేశాను. గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది. గొప్ప వ్యక్తి చెప్పిన మాటలివి. అంకుల్ బెన్ కోసం ఏమైనా చేస్తాను. ఇప్పటికెంతకాలం అయింది? ఏడాది ఉంటుందా? ఈ రోజు ఆయన పుట్టినరోజు. నువ్వు చేసే పనితో అతన్ని గౌరవిస్తున్నావు. నువ్వింకా గొప్పవాడి అవ్వడానికి నేను నీకొక మంచి అవకాశం ఇస్తున్నాను. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? నువ్వింకా మంచి స్పైడర్ మ్యాన్ గా మారడానికి నీకు సహాయం చేస్తాను. ఒక అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ గా. అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ అంటే ఈ ప్రత్యేకత ఏమైనా ఉందా? అల్టిమేట్ అంటే ఇదే. అద్దరు కొట్టేశారు. ఇక నుంచి నా అల్టిమేట్ ఫోన్ ని కూడా అల్టిమేట్ వైబ్రేషన్ లో పెట్టుకోవాలి. నీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దీంతో ప్రయత్నించు. ఈ వెబ్ షూటర్ ని మా షీల్డ్ నిపుణులు తయారు చేశారు. కానీ ఇది పెద్దదిగా ఉందే. నేనే వద్దని చెప్పలేదుగా. నీ ప్రతిభ, నా శిక్షణ కలిపితే నువ్వు ఒక గొప్ప హీరో అవుతావు. ఒక గొప్ప క్యాప్ లాగా, ఐరన్ మ్యాన్ లాగా నువ్వు గొప్పవాడి అవుతావు. మీ బంపర్ ఆఫర్ ఎదిరింది. కానీ నేను తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడను. ఇక నేను బయలుదేరతాను. ఓకే? అధిక ప్రసంగి. మీ పని నచ్చింది మిస్టర్ ఆస్బాన్. నాకు బాగా నచ్చాడు. నా అంచనాలకు మించి స్పైడర్ మ్యాన్ బాగా ఆరితేరాడని ముందుకన్నా ఇప్పుడే నమ్మకం ఎక్కువ కలుగుతోంది. ఇతని పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని స్పైడర్ మ్యాన్ లాంటి ఎంతో మంది సైనికుల్ని నేను తయారు చేస్తాను. నిక్ ఫ్యూరీ తన షీల్డ్కి స్పైడర్ మ్యాన్ ఉపయోగపడతాడని భ్రమలో ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ ఇలా ఉంటేనే నాకిష్టం. అహంకారంతో, క్రమశిక్షణ లేకుండా సాహసోపేతంగా ఉండాలి. సులభంగా ఏమారగలగాలి. వేస్తూని ప్రారంభించమని మిగతా బృందానికి నేను తెలియజేస్తాను. పీటర్, పొద్దునుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? నువ్వెక్కడున్నావు? అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ గా అవ్వడానికి నువ్వు ఒప్పుకోవాలి పార్కర్. బస్ బ్రేక్ డౌన్ అయింది. నిజంగానా? తను మిస్ ఎంజే. చెప్పాలంటే మేరీ జేన్ వాట్సన్ నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అంటే నాకు 5 ఏళ్ల వయసు నుంచి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్.